శుభోదయం. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 27th అక్టోబర్లో మరి వీక్ ప్రారంభం దినంలో మండేలో దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనకు దయచేయటాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో మరి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సిన దిన ఆహారాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎప్పట్లాగానే వాక్యంతో పాటుగా చివరిలో ఒక ప్రశ్న కూడా అడగటం జరుగుతుంది. ఆ ప్రశ్నకు మరి రైట్ ఆన్సర్ని మన టీఎల్సి యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయాల్సిందిగా మరి మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుని యొక్క మాట మనకి జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు ఈ 2 తలంపుల ద్వారా ఉదయకాల సమయంలో మన ఆత్మీయ జీవితానికి ఈ 2 భరోసా కలిగినటువంటి మాటలు మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి తలంపు ఏంటంటే, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, మొదట మనం గ్రహించాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే, మనం నమ్మినటువంటి దేవుని యొక్క శక్తి ఏంటో, మహత్యం ఏంటో మనకు తెలిసి ఉండాలి. ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన ఎలాంటి దేవుడు? ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే, మనకి ఏదైనటువంటి అవసరత ఉందంటే ఆ అవసరతను బట్టి మనం ఎవరినైతే అడుగుతామో ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని గుర్తిస్తాం. మనం ఈయన ఇవ్వగలిగిన వాడా, పెట్టగలిగిన వాడా, చేయగలిగిన వాడా, ఆ సత్తా ఆయనలో ఉందా అని చెప్పేసి చూస్తాం. ఆ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఇచ్చే మనసు, పెట్టే మనసు, చేసేటువంటి శక్తి ఉంటే ఖచ్చితంగా అడగగలుగుతాం. ఆ వ్యక్తి చేస్తాడని నమ్మిక కలిగి ఉంటాం. పొలిటీషియన్స్ కానీ మనం గమనిస్తే వారు మరి ఎంతోమంది వారి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏంటంటే, ఆయన ఇదిగో ఈ పని అంటే, ఈ ట్రాన్స్ఫర్ అంటే, ఇది ఈ ప్రమోషన్ విషయం అంటే, ఇదిగో ఈ ఉద్యోగం అంటే, ఈ పని ఈయన చేస్తాడు చేయగలిగినటువంటి శక్తి, చేయగలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి, నాయకుడు అని చెప్పేసి వారి దగ్గరికి వెళ్తారు. ఒక బాధ వచ్చిందంటే, ఒక వ్యాధి వచ్చిందంటే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి డాక్టర్ని, ఆ డాక్టర్ యొక్క మరి తన యొక్క టాలెంట్ని బట్టి ఈ యొక్క పని, ఈ సర్జరీ ఆయన చేయగలుగుతాడు అని మనకి దృఢమైనటువంటి నిశ్చయత కలిగినప్పుడు నమ్మగలుగుతాం. ఈ ఉదయం దేవుణ్ణి నమ్మటానికి ఆయన యొక్క శక్తి ఏంటో మనకు తెలియాలి. ఆయన యొక్క మహత్యం ఏంటో అది మనం తెలుసుకోగలిగితే, అది గ్రహించిన వారమైతే అప్పుడు మనం నమ్ముకోగలుగుతాం. అప్పుడు ఆయన పూర్తిగా నమ్ముతాం, ఇంకెవరు నమ్మం. ఏదైనా నా జీవితంలో కానీ, నా కుటుంబంలో కానీ, నా బిడ్డల జీవితంలో కానీ ఈ పని జరగాలంటే, ఈ కార్యం జరగాలంటే, ఈ స్థితి నుంచి విడిపించబడాలంటే, ఈ పరిస్థితులు చక్కపరచబడాలంటే దేవుడు మాత్రమే, ఆయనే చేయగలుగుతాడు. ఏదైనా నా జీవితంలో ఏదైనా చేయగలిగినటువంటి వారు నా ప్రభువే అని నమ్మగలుగుతాం. అలా నమ్మిన వ్యక్తినటువంటి వారు ఎవరైతే నమ్ముతారో వారు ధన్యులు. బైబిల్ గ్రంథంలో చాలామంది నమ్మారు, దేవుడే చేయగలుగుతాడు, దేవుడే చేయిస్తాడు, ఆయనే అని చెప్పేసి నమ్మారు. వారు ధన్యులుగా ఆ జాబితాలో వారి పేర్లు లెక్కించబడ్డాయి. 2వ తలంపు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎవరైతే నమ్ముతారో, నమ్మినటువంటి వారిని దేవుడు వారికి ఆశ్రయముగా ఉంటాడంట. దేవుడు వారికి ఆధారం అవుతాడు. అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థలాల్లో కూడా దేవుడు వారికి ఆశ్రయముగా ఉంటాడు. ఇంకే తొందరపాటు లేదు, ఏ భయం, ఎలాంటి మరి ఆందోళన, ఆవేదన చెందాల్సినటువంటి పని లేకుండా నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టే
నేను నీకు తోడై ఉంటాను. అంటే నువ్వు నమ్మటాన్ని బట్టి ఆయన నీకు ఆశ్రయముగా ఉండి ఆపదలో నిన్ను ఆదుకుంటాడు, అనారోగ్యంలో నిన్ను లేవనెత్తుతాడు, అక్కర్లో అవసరతలో నీ అవసరతలు అక్కర తీర్చి ఆయన నిన్ను అన్ని పరిస్థితుల్లో కూడా నీకు ఆశ్రయం అవుతాడు. ఈ ఉదయం మనుషులు నమ్ముతున్నావా, రాజులు నమ్ముతున్నావా, అధికారులు నమ్ముతున్నావా, అయిన వారిని నమ్ముతున్నావా, దేవుని నమ్ముతున్నావా? నువ్వు దేవుని నమ్మావంటే ధన్యుడవు, ధన్యురాలు. దేవుడు నీకు ఆశ్రయం అవుతాడు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఆశ్రయం అవుతాడు. మనుషులు కానీ, బంధాలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవ్వరు మనకి ఆశ్రయం కాకపోవచ్చు. మన అక్కర్లకి, మన ఆపదల్లో, మన అవసరతలో వారు మనతో ఉండకపోవచ్చు. మన ప్రభువు మాత్రం ఎన్నడూ మనం విడిచిపెట్టేవాడు కాదు. నీ ఒక్కసారి నమ్ము, నీ ఒక్కసారి ఆయన మీద ఆధారపడు, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అటు రీతిగా మరి ఉదయం ఈ వీక్ ప్రారంభ దినంలో దేవుడు మనందరి జీవితంలో ఆయన కార్యాలు చేస్తూ ఆయన నమ్మి ధన్యుడు ధన్యురాలు అయ్యి ఆయన ఆశ్రయముగా ఉండి అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో దేవుడిని నడిపించనుగాక. ఆమేన్. ఈ దిన మన ప్రశ్న ఏంటంటే, ఈ గ్రంథకర్త ఇర్మియాకి మరొక పేరు ఉంది బైబిల్లో. ఆ బైబిల్ పండితులు ఇర్మియాకు పెట్టినటువంటి పేరు మరొక పేరు ఉంది. ఆ పేరుని మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా, ఆన్సర్ని చేయాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన ఆయన, మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయం నా తండ్రి, ఈ వీక్ ప్రారంభ దినంలో శ్రేష్టమైనటువంటి వాక్యం చేత మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు దేవా. మనుషుల్ని, బంధాలని, బంధువుల్ని, నాయకుల్ని, అధికారులు మేము నమ్ముతాం, నమ్మి మోసపోతాం. నమ్మి దేవా మరి ఏ మేలు పొందక, ఏ కార్యాలు చూడలేక, ఏది కూడా జరిగించుకోలేనటువంటి పరిస్థితులు ఓడిపోతుంటాం. తండ్రి, మిమ్మల్ని నమ్మిన వారు ధన్యుడు అని ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నారు. భక్తులైనటువంటి వారు మిమ్మల్ని నమ్మారు ప్రభువా, వారి జీవితాలు ఎన్నో మేళ్ళు పొందుకున్నారు, ఎంతో ధన్యులుగా వారి జీవితాలు నిలిచి ఉన్నాయి ప్రభువా. మేము ఈ ఉదయం నా తండ్రి మిమ్మల్ని నమ్ముకుని ధన్యులకు కాబడి దేవా, మా ప్రతి పరిస్థితుల్లో, ప్రతి స్థలంలో మీరు మాకు ఆశ్రయంగా ఉండబోతున్నందుకు వందనాలు. ఈ ఉదయం నాయన ఎందరైతే మిమ్మల్ని నమ్ముతున్నారో అయ్యా, వారిని దేవా నాదుకోబోతున్నందుకు, వారిని హక్కును చేర్చుకుని ప్రభువా, వారి పట్ల మీ కార్యాలు జరిగించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం టీఎల్సిన దినాహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ వీక్లో బిడ్డలు చేరినటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీరు వెన్నంటుండి వారి ప్రతి అక్కర్లు మీ నామలు తీర్చి మీ కృపలు ఇంకెక్కువగా ఆత్మీయతలో బలపరిచి స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైన గాక.